సో సోషల్ మీడియాతో పెట్టుకున్నాడు కాబట్టి మంచు విష్ణు అసలు ట్రైలర్ లో ఎన్నిసార్లు చూసినా కూడా హీరో లెక్క కనిపించట్లేదు, ఒక కమిడియన్ లెక్కనే కనిపిస్తున్నాడు. టార్గెట్ చేశాడు, యూట్యూబర్ టార్గెట్ చేశాడు. సో వాళ్ళైతే కసి తీరా ఎప్పుడు నరుకుదామా అన్నట్టు చూస్తున్నారు. నన్ను ఎట్లాగో యూట్యూబ్ ఫ్యామిలీ నన్ను ఎట్లాగో ఎల్లగొట్టింది, వీళ్ళు ఎంత చేసినా కూడా మనం సపోర్ట్ చేయరని చెప్పేసి ప్రభాస్ ని తీసుకొచ్చాడు, మోహన్ లాల్ తీసుకొచ్చాడు, అందరిని ఫ్రీగా పట్టుకొచ్చిండు. ఏమో సినిమాలో దమ్ము ఉంటే మాత్రం చూస్తారు, లేకపోతే ఇక సల్ల పడుకోబెడతారు. కానీ ప్రభాస్ వాళ్ళు అయితే చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ కానీ అసలు ఏముందిరా, ఎందుకురా ఇంత హైప్ క్రియేట్ చేశాడు ఇన్ని సంవత్సరాలు, ఒక ఫేక్ డ్రామా ఆడిండు, పైరసీ అది వీడియో పోయింది అని చెప్పేసి అదంతా ప్రచారం, అదంతా సోషల్ మీడియాలో. హాయ్. సో నెక్స్ట్ వీక్ 27th కి కన్నప్ప సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? అంటే కన్నప్ప కోసం మంచు విష్ణు చాలా కష్టపడతాడు. అయితే బజ్ అయితే పెంచిండు అన్న, అందరికి బజ్ అయిపోయింది. రీసెంట్ గా ఆ సినిమా వచ్చింది కదా, దాని పేరేంది సినిమా ఎవరిది? మొన్న వచ్చిందిగా భైరవ, కుబేరా. రీసెంట్ గా కుబేరా వచ్చింది కదా, కుబేరా దగ్గర కూడా మన కన్నప్ప టాకే నడుస్తుంది. అంత మీమ్స్ లో అయితే అంత క్రియేట్ చేశాడు బజ్. సో సోషల్ మీడియాతో పెట్టుకున్నాడు కాబట్టి మంచు విష్ణు అసలు ట్రైలర్ లో ఎన్నిసార్లు చూసినా కూడా హీరో లెక్క కనిపించట్లేదు, ఒక కమిడియన్ లెక్కనే కనిపిస్తున్నాడు. ఎందుకంటే సోషల్ మీడియాని కావాలని నెగిటివ్ చేద్దామని, అంటే ఎవరినైతే టార్గెట్ చేశాడు, యూట్యూబర్ టార్గెట్ చేశాడు. సో వాళ్ళైతే కసి తీరా ఎప్పుడు నరుకుదామా అన్నట్టు చూస్తున్నారు. సో దాని అట్లనే ముందు ఇక అన్నకి ఛాన్సులు, అంటే ఇది ఒక్కటే సినిమా, ఇక ఫైనల్ గా ఇది ఒక్కటే. కానీ దీంట్లో కూడా నన్ను ఎట్లాగో యూట్యూబ్ ఫ్యామిలీ నన్ను ఎట్లాగో ఎల్లగొట్టింది, వీళ్ళు ఎంత చేసినా కూడా మనం సపోర్ట్ చేయరని చెప్పేసి ప్రభాస్ ని తీసుకొచ్చాడు, మోహన్ లాల్ తీసుకొచ్చాడు, అందరిని ఫ్రీగా పట్టుకొచ్చిండు. కానీ ఎవరు ఎన్ని చేసినా కూడా ఏమో సినిమాలో దమ్ము ఉంటే మాత్రం చూస్తారు, లేకపోతే ఇక సల్ల పడుకోబెడతారు. కానీ ప్రభాస్ వాళ్ళు అయితే చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ కానీ అసలు ఏముందిరా, ఎందుకురా ఇంత హైప్ క్రియేట్ చేశాడు ఇన్ని సంవత్సరాలు, ఒక ఫేక్ డ్రామా ఆడిండు, పైరసీ అది వీడియో పోయింది అని చెప్పేసి అదంతా ప్రచారం, అదంతా సోషల్ మీడియాలో కన్నప్ప టాక్ నడవాలని చెప్పేసి హార్డ్ డిస్క్ పోయింది. అదంతా స్ట్రాటజిక్స్ నడిపిండు, బాగానే నడిపిండు. కానీ చూడాలి, ఇక బజ్ అయితే పెరుగుతుంది. అసలు ఏముందిరా కన్నప్ప అని చెప్పేసి వెళ్తారు. కానీ మంచి అంటే కామెడీ సినిమా అన్న, విష్ణు ఉన్నాడు కాబట్టి కామెడీ సినిమా ఇది, హీరో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి సినిమా మంచిగా వెళ్ళిపోతుంది. ఇక చూడాలి. నాకైతే ఆల్రెడీ మంజునాథ అని ఒక సినిమా ఉందన్న, అది మన అర్జున్ది, దాంట్లో శివుడి క్యారెక్టర్ చిరంజీవిది, సూపర్ ఉంటుంది సినిమా. అదే సినిమా రిపీట్, స్టోరీ కూడా అదే స్టోరీ రిపీట్. మనోడు మంజునాథ్ అర్జున్, ఇక అక్కడ అర్జున్ ఎట్లనో ఇక్కడ మనోడు విష్ణు అట్లా. విష్ణు ఏం చేస్తాడంటే ఆ శివుడిని పట్టించుకోడు, లాస్ట్ లో ఒక టైంలో మారిపోయి అవుతాడు. అదే కానీ అక్షయ్ కుమార్ క్యారెక్టర్ అసలు అక్షయ్ కుమార్ సెట్ కాలేదనిపించింది, అస్సలుగా సెట్ కాలేదనిపించింది. అక్షయ్ కుమార్ బదులు వేరే ఎవరున్నా నిజంగా, అంటే మన మహాభారతంలో అక్కడెక్కడ శివుడు క్యారెక్టర్లు ఉంటాయి కదా, కొన్ని శివుడు క్యారెక్టర్లు, ఆ శివుడు క్యారెక్టర్లు ఉంటే బాగుండు. కానీ అక్షయ్ కుమార్ అస్సలు సెట్ కాలే, కాజల్ అయితే అసలుకే సెట్ కాలే. వాళ్ళిద్దరి వల్ల కొద్దిగా కామెడీ కనిపించింది వాళ్ళిద్దరు. అంటే దేవుడు అంటే ఒక ఎలివేషన్ రావాలి కదా, సింపుల్ గా చూపించిండు శివుడి దగ్గర. ఈయనకి ఎలివేషన్ ఇచ్చిండు, మంచు విష్ణుకి చాలా ఎలివేషన్ ఇచ్చిండు. కానీ సినిమాని నిలబెట్టాలన్నా, సినిమాని ముందుకు నడపాలన్నా ఆ 5 నిమిషాల పాత్ర ఏదైతే ఉందో ప్రభాస్ పాత్ర, దానివల్లే అక్కడ ఎలివేషన్ తగ్గించి మళ్ళా మంచు విష్ణుకి ఎలివేషన్ ఇచ్చుకుందామంటే ఆ సినిమా అక్కడే పడుకుంటది. సో బ్రో, ఆల్రెడీ మనం భక్త కన్నప్ప సినిమా ఆల్రెడీ చూసే ఉన్నాము. స్టోరీ అందరికి తెలుసు, కన్నప్ప స్టోరీ అందరికి తెలుసు, ఎందుకంటే భక్త కన్నప్పనే మళ్ళీ తీసుకున్నాం. సో మరి ఎందుకు ఈ సినిమా చూడాలి? ప్రభాస్ కోసం చూడొచ్చు. అన్ని మల్టీ యూనివర్స్ పెట్టిండు కదా, మల్టీ యూనివర్స్ అంటే హాలీవుడ్ లో బాలీవుడ్ లో ఉంటాయి కానీ మల్టీ యూనివర్స్ మన తెలుగులో అయితే లేదు. సో అన్ని కన్నడ ఒక పెద్ద స్టార్ ని, తెలుగు నుంచి ఒక పెద్ద స్టార్ ని, అందరి స్టార్లని గుంజిండు మంచు విష్ణు. కాకపోతే అన్న నిజంగా చెప్తున్నా, చాలా కోట్లు ఖర్చు పెట్టిండు అన్న, అనవసరంగా పెట్టిండు, చాలా కోట్లు ఖర్చు పెట్టిండు. ఎట్లయినా మనం పాన్ ఇండియా లెవెల్ లేవాలరా, వాళ్ళు ఫ్యాన్స్ లేకపోయినా జనాలు లేకపోయినా మనమే లేవాలి, డబ్బులు పెట్టి లేవాలని చెప్పేసి ఫిక్స్ అయ్యిండు. కానీ ఆయన కష్టం వెనక ఆయన అయితే తెలుగు ఆడియన్స్ నిరాకరించారు, ఆయన్ని వదిలేరు. ఖచ్చితంగా ఆయన్ని సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే ఆయన మీద జాలి వస్తుంది చాలా మందికి. ఆ జాలి వల్లనో దేవుణ్ణి వాడతాడు, హీరోల్ని వాడతాడు, అన్ని టాలీవుడ్ అన్ని బాలీవుడ్ అందరు పెద్ద హీరోలు వాడతాను కాబట్టి సక్సెస్ కొట్టాలని నేను అనుకుంటాను. 500 కోట్లు బడ్జెట్ పెట్టిర్రు, 500 కోట్లు వస్తాయంటారు రిటర్న్. అన్న ఆయనకి డబ్బులతో సంబంధం లేదన్న, 500 కోట్లు కాదు, అసలు రూపాయి రాకపోయినా సంబంధం లేదు. కాకపోతే ఆయనకి ఏంటంటే హీరోల్లో మంచు విష్ణు కూడా ఒక 100 మందిలో ఒక పెద్ద హీరోలు ఉంటే ఆ హీరోలో ఆయన కూడా ఒకడు అని నిరూపించుకోవాలని చేస్తున్నాడు. సో ఖచ్చితంగా సినిమా బాగుండాలని నేను అనుకుంటాను, ఎందుకంటే తెలుగు సినిమా కాబట్టి.